నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్ళు చిత్ర బృందం. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ నందు శివాజీ చౌక్ నందు గల చైతన్య పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల ముందుట కోల్కతాలో ఒక డాక్టర్ని అతి దారుణంగా హింసించి రేప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడిని వెంటనే పట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాంటి అత్యాచారాలు ఈరోజు చూసుకుంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతుంది. కాబట్టి ఒక్క విషయం గమనించాలి, ఆడపిల్లలకి భద్రత కల్పించండి, దయచేసి ఆడపిల్లల్ని ఎదగనివ్వాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లలకి వెంటనే రక్షణ కల్పించాలి, వాళ్ళని చదువుకొనివ్వాలి, వాళ్ళు ఎటువంటి భయం లేకుండా చదువుకోవాలనే ధైర్యం వాళ్ళకి ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ ఆడపిల్లలకి రక్షణ కల్పించండి. రోజుకి ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు రోజుకి పెరిగిపోతున్నాయి. మన గవర్నమెంట్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆడపిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే చాలా దారుణంగా ఉంది. గర్ల్స్కి ఖచ్చితంగా భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే డాక్టర్కి జరిగినకి న్యాయం కావాలని, నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయం తెనాలి శాఖ నిర్వాహకురాలు సిస్టర్ సునంద వివేక మహిళా కాలేజ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షాబంధన్ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులేనని, భగవంతుడు ప్రతి హృదయంలో విరాజమానుడై ఉన్నాడని, భగవంతుని దివ్య గుణాలు స్మరించుకుంటూ అందరూ పరమాత్మలో లీనమై జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని, చేసే ప్రతి పనిలో భగవంతుని స్మరించుకుంటూ సంతోషంగా పనిచేస్తే అన్ని విజయాలే సాధిస్తారని, పరమాత్మయందు సంపూర్ణ నిష్ఠ, ఆత్మలో దృఢత్వం, ఆలోచనలో పరిపక్వత, బుద్ధిలో దివ్యత, సంస్కారంలో శ్రేష్టత, వ్యక్తిత్వంలో రమణీయత, జీవితంలో సత్యత, ఆహారంలో సాత్వికత వంటి గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ పరమాత్మ స్వరూపులేనని సిస్టర్ సునంద ఉద్బోధించారు. ధ్యానం ద్వారా ఆత్మ పరిశీలన చేసుకొని పరిశుద్ధతను, పూర్ణత్వాన్ని పొందినట్లయితే దివ్య గుణాలు అలవడి భగవంతునికి చేరువ కావచ్చని సిస్టర్ తులసి విద్యార్థులకు తెలిపారు. ధ్యానం సందర్భంగా ఎలాంటి శ్రద్ధ వహించాలో, ఎలాంటి ఆలోచనలు మనసులో ప్రతిష్ఠించుకోవాలో బ్రహ్మకుమారి సభ్యులు వెంకటేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో భాగంగా వివేక మహిళా కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సిస్టర్ సునంద
తులసి, వెంకటేశ్వరరావులు బహుమతులు అందజేశారు. కార్యక్రమ ప్రాముఖ్యతను వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు వివరించగా ప్రిన్సిపల్ జ్యోతి, ప్రియాంక, భవానీ ప్రియాంక, భావన, ఠాగూర్, మురళి, నాగేశ్వరరావు సిస్టర్స్ను శాలువాతో మెమంటోలతో సత్కరించారు. బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. విన్నారా ఎప్పుడన్నా బ్రహ్మకుమారీస్ అనేటువంటి సంస్థ గురించి విన్నారా? ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ అది. ప్రతి మనిషిలోనూ కూడా దైవం ఉంటాడు, దేవుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడితో నిండిపోయి ఉంటుంది. అలాగే మనందరం కూడా భగవంతుడి ప్రతిరూపాలం కాబట్టి మన మనసులు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, మంచిని ఆలోచిస్తూ ఉండాలి, మంచిని కోరుతూ ఉండాలి, మంచిని చేస్తూ ఉండాలి. అలా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆనందంగా సంతోషంగా మన జీవితాన్ని గడపాలి. ఇలా జీవిస్తూ ఈ ప్రకృతిలో ఉన్న పరమేశ్వరుని మనం చేరుకోవాలి అనేటువంటి ఒక మంచి భావనని మనందరిలో పెంచేందుకు గాను కుల, మత, జాతి, వర్ణ భేదాలు ఏమీ లేకుండా ప్రపంచం అంతా కూడా ఒకటే, సృష్టి అంతా కూడా ఒకటే, మనుషులే కాదు సర్వప్రాణులు కూడా అన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి భావాన్ని పెంపొందిస్తూ మరి ప్రజలందరి మధ్య ఒక సోదర భావాన్ని, మంచి ఆలోచనని, మంచి పని చేసేలాగా వారందరూ కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆర్గనైజేషన్ చాలా పెద్ద ఆర్గనైజేషన్. బ్రహ్మకుమారీస్ అనేటువంటిది మౌంట్ ఆబు అనేటువంటి హెడ్ క్వార్టర్స్ రాజస్థాన్లో ఉంది. ఆ మౌంట్ ఆబు హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో మరి ఈ ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఈ బ్రహ్మకుమారీస్ వారి సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు, రాజస్థాన్. స్థానిక శాఖ కొత్తపేటలో మన స్కూలుకు దగ్గరలోనే ఉందన్నమాట. ఈ శాఖ నుంచి ఇక్కడ నిర్వాహకులుగా మేమిద్దరం ఉండటం జరుగుతుంది. సో అలా ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. దీని వెనకాల చాలా మా మధ్య నడిచింది. అంటే నిన్న రావాలా, ఇవాళ రావాలా అలాగా. సో డ్రామా సృష్టి విధి నాటకంలో ఈరోజు ఇప్పుడు ఫిక్స్ అయిపోయి వచ్చాము. చాలా సంతోషం. అంటే ముఖ్యంగా ప్రపంచంలో అందరూ కూడా, ముఖ్యంగా మన భారతదేశం లోపల రక్షాబంధన్ని చాలా గౌరవంగా పవిత్ర భావంతో జరుపుకుంటాం. మరి ఏమిటి రక్ష అంటే? కేవలం మనం చేతికి కట్టుకునే రాఖీకి మనం అంత విలువ ఇస్తున్నామా అని అంటే ఇక్కడ రాఖీకి విలువ కాదు, రాఖీ వెనక ఉన్న భావనకి విలువ. కమిటీ కుర్రాళ్ల చిత్ర బృందం మంగళవారం తెనాలిలో సందడి చేసింది. కొణిదెల నిహారిక నిర్మాతగా నూతన తారాగణంతో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో చేపట్టిన విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర బృందం మంగళవారం తెనాలి విచ్చేశారు. నిర్మాత నిహారిక, దర్శకుడు వంశీ మరియు చిత్ర బృందం సభ్యులు తెనాలిలో చిత్రం ప్రదర్శింపబడుతున్న ప్రియ థియేటర్ కు విచ్చేసి అభిమానులను కలిసి సందడి చేశారు. 11 మంది హీరోలు, 4 హీరోయిన్లతో చిత్రీకరించిన సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. చిత్ర బృందంతో పాటు జనసేన మహిళా నాయకురాలు రాయపాటి అరుణ ఉన్నారు. తెనాలి జనసేన పార్టీ నాయకులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. జేఎన్టీలో సీట్ వచ్చిందిరా? అవునా? ఆడికి 70,000 వచ్చింది కదరా ర్యాంక్. ఆడికి జేఎన్టీలో సీట్ వచ్చింది. మరి రవిగాడికి తక్కువ వచ్చినా
వీడికి ఏలో రాలేదేంట్రా? ఇంకా అర్థం కాలేదు శివా. కౌన్సిలింగ్ ఆఫీసర్ చెప్పాడు కదా ఆ రోజు ర్యాంక్ ఏమి వస్తాయో, రిజర్వేషన్లో కొట్టాడు. నీ ఏడిపోయింట్రా? ఇది సీట్ వచ్చిందనా నీ రాలేదనా? కష్టపడి చదువుకున్నాడేమో ఏడుతున్నాడు, రిజర్వేషన్లు అడ్డు పెట్టుకుని సీటు కొట్టాడేమో స్వీట్లు పంచి పెడుతున్నాడు. ఇదిరా నా బాధ. థ్యాంక్ యూ సో మచ్ తెనాలి. నేను ఇంత రెస్పాన్స్ నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనురాధ మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏం లేదు సినిమా గురించి. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, చాలా బాగా మాట్లాడారు. సినిమా ఇప్పటి వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ దాకా మా సినిమాని తీసుకొచ్చారు వి ఎంటర్టైన్మెంట్స్ సలాం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇంతమంది ఆడియన్స్ దాకా వెళ్తుంది మా సినిమా. 3rd వీక్ అయినా కూడా ఇంతమంది వచ్చి మా సినిమాని చూడడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. మీ చెల్లి అని చూస్తున్నారో సినిమా నచ్చి చూస్తారో నాకు తెలియదు కానీ చూస్తున్నారు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వీళ్ళలాగే సినిమా నచ్చితే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి ఈజ్ లవ్లీ. మీరు రెండోసారి చూసారు, ఆయన ఇప్పటికీ ఒకసారి కూడా చూడలేదు. ఎంత బిజీగా ఉన్నారో మీకే తెలుసు. ఇప్పుడు మొత్తం సినిమా అంతా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి ఆయన నుంచి 3 hours తీసుకుంటారు. నేను ఎలాగైనా చూడాలి. ఐ హోప్ మీకు నచ్చినంత ఆయన కూడా సినిమా నచ్చుదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిరంజీవి గారు కూడా సినిమా చూసి మా అందరినీ ఇంటికి పిలిచి మరీ ఒక 1.5 hour టైం స్పెండ్ చేసి ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆయన ఒక్కసారి సినిమా చూసిన తర్వాతే ఏ సీన్ ఎక్కడ పడుతుందో, ఎవరి ఎమోషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందని. హీఈస్ సూపర్ స్టార్, హీఈస్ అ మెగా స్టార్ ఫర్ సో లక్కీ అండి. అంటే ఇంతమంది దగ్గరికి మా సినిమా వెళ్తుంది, ఇంతమంది పెద్దవాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే ఫ్యామిలీ అని సపోర్ట్ చేస్తున్నారని కాదు కానీ సినిమా నచ్చితేనే ఆయన ఇంటి వరకు పిలిచి మరీ సపోర్ట్ చేస్తారు. అది నాకు తెలుసు, నేను చాలా సినిమా విషయాల్లో చూసాను కాబట్టి. సో ఆయన ఇంటికి పిలిచి మమ్మల్ని సపోర్ట్ చేసి మా అందరికి చాలా ఎనర్జీ ఇచ్చారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. తెనాలని అందరూ చెప్తారు, నేను ఫస్ట్ టైం వచ్చానన్నా. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. నరసింహ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు. మీరు వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారు. మన తెనాలి గురువు మన అసిస్టెంట్ డైరెక్టర్ గా కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు యోగేంద్ర గారు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ మా సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు. ఊర్లో కూర్చుని హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ అందరికి అరే మనం అంత ఫీల్ అవుతామో, మీరు అందరూ ఫీల్ అయ్యారా? ఊర్లో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అలాంటి సినిమా ఇది. చాలా మందికి చాలాలనుకుంటున్నాము. కొన్నిసార్లు మాకు థియేటర్లు దొరకలేదు. తెనాలి ఇలాంటి ఊళ్ళో ఇంతమంది జనం వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే స్టేట్ మొత్తం మాకు కొంచెం సపోర్ట్ ఉంది. ఇంకా థియేటర్లు వచ్చి ఇంకా చాలా మందికి సినిమా చేరాలని, చిన్న సినిమా కాదు ఇది సినిమా అని చూస్తున్నారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను సినిమాలు తక్కువ చూస్తాను, నా గురించి తెలిసిన మీ అందరికీ తెలుసు ఆ విషయం. కానీ కేవలం మా అన్నయ్య కూతురు ప్రొడ్యూసర్గా ఉందని ఒకే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత నాకే కాదు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది. ఎవరో ఒకరికి ఎక్కడో చోట కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంది చిన్నప్పటి నుంచి. అట్లాగే ఇంకో కాంట్రవర్సీ భయం ఏం పెట్టారంటే నాకు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా నేను బయటికి వెళ్ళదు. డైలాగ్ మిస్ అయితే కనెక్టివిటీ మిస్ అవుతాను, రేపు కాంట్రవర్సీ అయితే నేనే కూర్చోవాలి టీవీలో భయపడి బయట కూడా వెళ్ళలేదు. ఏంటంటే ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ మీద మొత్తం ఇండియా అంతా పెద్ద దుమారం జరుగుతుంది. వీళ్ళు నెక్స్ట్ సీన్ అదే మీరు ఇప్పుడు సగమే చూసారు, దాని తర్వాత అదే స్టార్ట్ అయింది రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ మీద. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంక అందరూ ఏడిపించి చివరిలో చాలా పర్ఫెక్ట్ గా ల్యాండింగ్ చేశారు నిజంగానే సినిమాని. ఎంత సమాజంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్నాయో వాటన్నింటినీ మన కళ్ళ ముందు ఉంచారు ఈ సినిమా ద్వారా. మెసేజ్ ఓరియంటెడ్, అట్లాగే ఇప్పటివరకు అందరూ నవ్వుకున్నారు కదా బాగా, మీ గతం అంతా గుర్తొచ్చేసి. అట్లాగే కామెడీ, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఉంది, ఫ్యామిలీస్ కి లవ్ కి ఎంత వాల్యూ ఉందని ప్రతి క్యారెక్టర్ లో చూపించారు. రాజకీయాల్లో మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి ఓటర్ గా, చివరికి ఓటేసేటప్పుడు ఎట్లాంటి వాటికి కక్కుర్తిపడి సమాజాన్ని నాశనం చేస్తాం మనం అనే ప్రతి విషయాన్ని కూడా సినిమాలో ప్రతి చోట చూపించారు. యువత దేశంలో ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎట్లాంటి వాళ్ళు అవసరం. ఇప్పుడు ఒక చిన్న విరామం.